హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అను వ్లాగ్స్. ఈరోజు మేమైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే వాళ్ళు పోచమ్మ దగ్గర మేకను కోస్తున్నారంటే వెళ్ళామండి. ఇంకా రమ్మనేసరికి మేము ప్రొద్దుటే వెళ్ళాము. అందరం కలిసి అయితే మేము పోచమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇదివరకు మా అన్నయ్య వాళ్ళ బాబు ఎంటికలు తీశారు అక్కడ, పుట్టి వెంట్రుకలు. కాకపోతే ఆ రోజు కార్తీక మాసం కావడంతో మేమైతే ఆ రోజు నాన్ వెజ్ ఏం తినమని చెప్పేసి మేకనైతే అప్పుడు కోయలేదండి. మళ్ళీ తర్వాత కోసారు. ఎందుకంటే సమ్మక్క ఉంది కదా, ముందు చేసుకోవాలని చెప్పేసి అన్న తర్వాత ఇప్పుడు చేశారండి. పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళడంతో అందరం అయితే ముందుగా ప్రదక్షిణ చేశామండి. మా బాబాయ్ ముందు వస్తున్నాడు, ఇంకో అతను ఆ మేకను తీసుకొని ముందు వెళ్తున్నారు. ఇంకా మా పిల్లల హడావిడి చెప్పలేమండి. పిల్లలతో ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదండి. ఇంకా మా ఇంట్లో అయితే అందరు చిన్నపిల్లలే. మా పెద్దన్నయ్య వాళ్ళ కూతురు అయితే మామూలుగా హడావిడి చేయదండి. ఎంత అల్లరి చేస్తుందో తెలుసా, అంత క్యూట్గా ఉంటుంది. అది మాట్లాడే మాటలు కూడా అంత బాగా నచ్చుతాయి అందరికీ. అంత నచ్చే విధంగానే మాట్లాడుతుంది. కానీ అల్లరి చేస్తే మాత్రం ఇంకా వదిలిపెట్టదు. మా అన్నయ్య ఎత్తుకున్నాడు చూడండి. ఇక్కడ వెనకాల మా చిన్నమ్మ బోనం తీసుకుని వస్తుంది. అమ్మవారికి బోనం సమర్పించాలి కదా, నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆరగించిన తర్వాత ఇంకా మేకను కడిగేసి వెళ్ళాలి కదా. అందుకని ప్రదక్షిణ మొత్తం అయిపోయేసే ఉంటారండి. ఏ కార్యక్రమం చేసినా కూడా ముగ్గురు ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటారు. కానీ మా పెద్దమ్మకి ఆ రోజు ఏదో పనుందని చెప్పేసి ఇంట్లో ఏదో దేవుడు చేస్తున్నారని చెప్పేసి రాలేకపోయింది. ఆ రోజు మా చిన్నమ్మ అయితే చాలా బాధపడిందండి. ఎందుకంటే ఊరికే కోపడుతూ ఉంటారు ముగ్గురు అక్క చెల్లెలు, మళ్ళీ అప్పుడే సర్దుకొని ఉంటారండి. ఇలా ఉండడం కూడా గ్రేట్ కదండి. అస్సలు కోపం రాదు. మా చిన్నమ్మ అందరితో మంచిగా ఫ్రీగా ఉంటుంది. అసలు ఇట్లా ఉండాలనిపిస్తుంది నాకు వీళ్ళని చూస్తే. నాకు మాత్రం అక్క చెల్లెలు లేరు కదా. ఇక్కడ నా కోడలు చూడండి ఎలా మొక్కుతుందో దేవుడికి. అసలు మామూలుగా ఉండదు. అసలు ఎంత టాలెంట్ ఇప్పుడున్న పిల్లలకైతే అసలు చెప్పలేమండి. ఎంత షార్పో తెలుసా. ఊరికి అందరితో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా, అంత చిన్న పాపైన కూడా దానికి అన్నీ తెలుస్తాయండి. మా చిన్నమ్మ అయితే ఇక్కడ అమ్మవారికి అయితే అన్నీ సమర్పిస్తుంది. తీసుకొచ్చిన బోనం, పూలు. మనం ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం చేసుకున్నా కూడా ముందుగా గ్రామ దేవతలైన పోచమ్మ వాళ్ళకైతే ముందుగా చేసుకోవడం మాకైతే అలవాటు అండి. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? మా వదిన అయితే మంచిగా పోచమ్మ గుడి దగ్గర గడపకైతే ముగ్గు వేసి మంచిగా అలంకరించిందండి. తను కూడా ముగ్గులు భలే వేస్తుందండి, బాగా వేస్తుంది తను. పోచమ్మ గుడిలో క్లాత్తో చేసిన వాటిని కడతారు. మీకు తెలుసా వాటిని ఏమంటారో? ఎందుకు కడతారో మీకు తెలుసా? మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. వాటిని చిలుకలు అంటారు. ఎందుకంటే పిల్లల కోసం అవి మొక్కుతారండి. ఎందుకంటే పిల్లలు మంచిగా చిలుకలాగా ఉంటే చిలుకలు కడతామని చెప్పేసి మొక్కుతారు. మా వాళ్ళు కూడా తీసుకొచ్చారండి. మా పిల్లలు బాగుంటే కడతానని మా చిన్నమ్మ మొక్కిందంట. అందుకే తీసుకొచ్చి అవైతే కట్టారండి. ఇక్కడ మా వదిన అయితే అందరికీ ఇంకా పోచమ్మ దగ్గర ప్రసాదంగా పెడతారు కదా, వాటిని అయితే అందరికీ పంచుతుంది తను. ఇంకా అందరం తీసేసుకున్న తర్వాత మేకనైతే అక్కడ కట్ చేసి ఇంకా మేమైతే వెళ్ళామండి. ఇంటికి వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేశారు మా వాళ్ళు ఆడడం. ఎక్కడైనా ఆడమే, ఖాళీ టైం దొరికితే సరిపోతుంది. ఇంకా మా వాళ్ళు యుద్ధానికి సిద్ధం అంటున్నట్టు ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికే చాలా టైం అవుతుంది. పిల్లలందరికీ ఆకలిస్తుందని మా వదిన వచ్చాక టిఫిన్ చేసింది, ఉప్మా. తను చేశాక కొద్దిసేపు రిలాక్స్గా అయిపోయారు. కానీ ఇక్కడ మా అత్తమ్మ అయితే అన్నీ కట్ చేసింది. తను కట్ చేసి వంటకి రెడీ చేస్తున్నారు ఫాస్ట్గా. ఉయ్యాలలో ఉన్న బాబు మా అన్నయ్య వాళ్ళ బాబు తను. ఇక్కడ మా వరదలైతే హాయ్ అని చెప్తుంది. ఇంకా మా అత్తమ్మ అన్నీ కట్ చేసి పెట్టేసిందండి ఇక్కడ. ఇంకా మా చిన్నమ్మనే వంట చేస్తుంది, ఎందుకంటే తను బాగా చేస్తుంది వంటలు. మా ఇంట్లోనే కాదు, మా చుట్టాల ఇంట్లో ఎవరి ఇంట్లోనే కూడా తనే బాగా వంట చేస్తుంది. మా చిన్నమ్మ వచ్చిందంటే ఇంకా అందరు రిలాక్స్ అయ్యి కూర్చుంటారు. మా మామయ్య కూడా బాగా చేస్తారు వంటలు. వీళ్ళిద్దరు ఉంటే ఇంకా ఎవరు అవసరం లేదనిపిస్తుంది, ఎందుకంటే అంత బాగా చేస్తారు. మా చిన్నమ్మ అయితే చాలా బాగా చేస్తుంది వంటలు. ఎంత టేస్ట్గా ఉంటాయి తెలుసా, అంత బాగుంటాయి. మా చిన్నమ్మ మధ్యలో వంటలు చేస్తూ ఉంటే వీళ్ళు మధ్యలోకి వెళ్ళి మా పిల్లలు ఇంకా మేము వేస్తామని మా అమ్మమ్మ మేము వేస్తామని అనడంతోనే ఇంకా మా చిన్నమ్మ అయితే సరే ఓకే ఇంకేం చేస్తాం చేయండి అని చెప్పేసి సైలెంట్గా ఉంది. ఇంకా వాళ్ళు ఏం చేసినా కూడా ఏమన్నది. ఏదంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మొహం ముందే చెప్పేసేది తను. నాకైతే మా చిన్నమ్మ అట్లా మాట్లాడమే నాకు. ఇంక ఇక్కడ కొద్దిసేపు మా చిన్నమ్మకైతే బ్రేక్ ఇచ్చేసి నువ్వు కూర్చోవే నేను వేస్తాను అని చెప్పేసి మా బాబాయ్ వచ్చి వేశారు. రైస్ అయిపోయాక వెంటనే కర్రీ అయితే స్టార్ట్ చేశారు. కర్రీ కూడా త్వరగానే ఫాస్ట్గానే ఫినిష్ చేశారండి. ఇంకా కర్రీ కూడా బాగా వేస్తుంది తను, మొత్తం తనే చేస్తుంది కాబట్టి అందరూ ఏదో ఒకటి చేస్తుంటారు, మనం చేయకుంటే ఎలా అని నేను టమాటా కట్ చేశాను. ఇంకా మా పిల్లలతో అయితే మామూలుగా ఉండదండి. ఎంత హడావిడి చేస్తారో తెలుసా, అసలు చెప్పలేమండి. అంత హడావిడి, అంత అల్లరి ఉంటుంది వాళ్ళతో. ఒక్కొక్కప్పుడు మస్తు చిరాకు తెప్పిస్తారు నాకైతే. పిల్లలు ఎక్కువ మంది ఉండడంతో
ఆ కర్రీ కూడా ఎంత ఫాస్ట్గా ఫినిష్ అయిందో కూడా మేము అసలు చూడలేదండి. ఎందుకంటే వీళ్ళ అల్లరే ఎక్కువైపోయింది. ఇంకా వీళ్ళని చూసుకోవడానికే మాకు టైం సరిపోయింది. ఇంకా అయిపోవడంతోనే మా వాళ్ళైతే రాండి రాండి ఇంకా తిందాం అనేసి అన్నారు మా వాళ్ళైతే. కర్రీ మాత్రం మంచిగా చేసిందండి మా చిన్నమ్మ. ఎంత బాగుందో తెలుసా. మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి. ఓకే, బాయ్ అండి.